హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరాం మూవీకి 3 రోజులకి కలిపి 304 కోట్లు వచ్చినట్టుగా ఆఫీషియల్ పోస్టర్ అయితే మేకర్స్ రిలీజ్ చేశారు భయ్య. ఏంటి భయ్య ఈ పేకుడు? ఫస్ట్ రోజు డే 1 రికార్డు కోసం బాగా హై కలెక్షన్స్ వేసేసి మిగిలిన రోజులు తక్కువ కలెక్షన్స్ వేసి అన్నిటిని కలిపి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి భయ్య, రెండవ రోజు శనివారంతో పోలిస్తే నిన్న ఆదివారం బుకింగ్స్ అనేవి బాగా జరిగాయి. ఆఫ్లైన్ సేల్స్ కూడా బాగా జరిగాయి. ఓవర్సీస్ అయినా హిందీ అయినా మన తెలుగు రాష్ట్రాలైనా చాలా బాగా బుకింగ్స్ జరిగాయి. హిందీలో అయితే జోరు చూపించింది. ఎలా చూసుకున్నా సరే శనివారం రెండవ రోజు కంటే మూడవ రోజు ఆదివారం బుకింగ్స్ ఎక్కువ జరిగాయి, కలెక్షన్స్ కూడా ఎక్కువ రావాలి. కానీ శనివారం 71 కోట్లు వచ్చినట్టు మేకర్స్ పోస్టర్ వేశారు, కానీ ఆదివారం 61 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా 304 కోట్ల పోస్టర్ అనేది దించారు. ఏంటి భయ్య ఇది? శనివారం కంటే ఆదివారం మూడవ రోజు బుకింగ్స్ ఎక్కువ జరిగినప్పుడు, ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువ తెగినప్పుడు శనివారమే 70 కోట్లు వస్తే ఆదివారం కనీసం ఒక 80 కోట్లు రావాలి కదా, లేకపోతే ఒక 90 కోట్లు రావాలి కదా. కానీ ఈ విధంగా తక్కువ కలెక్షన్స్ రావడం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఆదివారం కావడం వల్ల ఈ దేవరాం మూవీకి మూడవ రోజు ట్రేడే ఒక 62 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తే ట్రేడ్ కంటే తక్కువ మేకర్స్ అనేది పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మొదటి రోజు డే 1 రికార్డు కోసం ఎక్కువ కలెక్షన్స్ పెట్టడం వల్ల ఈ మూడవ రోజు రెండవ రోజు లేదంటే నాలుగవ రోజు కలెక్షన్స్ మేనేజ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నారా అనేది నా ప్రశ్న అనమాట. రెండవ రోజు 71 కోట్లు వచ్చింది కాబట్టి మూడవ రోజు ఒక 80 నుండి 85 కోట్లు కలిపి 315 నుండి 320 కోట్ల పోస్టర్ వేసినా నేనైతే కన్విన్స్ అవుతుంది. కానీ ఈ విధంగా రెండవ రోజు మించి మూడవ రోజు తక్కువ రావడం, అది కూడా ట్రేడ్ చెప్పిన దానికంటే తక్కువ రావడం, వీళ్ళు పోస్టర్ వేయటం నాకైతే ఎందుకో అనుమానం కలిగిస్తుంది. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద అయితే కామెంట్ చేయండి.